మంతు విడిచి ఏంటి ఎవరి కాపలం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపోవు మా వంటి వాడు కష్టముగా ఉన్నదయ్యా. అంతట గొంతు బద్దనట్టు అరవగా ఆ పడవాడు ఏ పలుకోబడి నన్ను పడివేసినాడు. చాలా సంతోషం. ఆయన ఉద్దేశిస్తే గల ఫలము దైవం పోలే మరలా ఇచ్చారు ప్రత్యక్షమైనదయ్యా. మన ఇంట్లోనా? అదెట్లు మిత్రమా? ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా మిత్రమా. తమరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీనూ మించిపోలేదు సుమా. నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాం కదరా. ఏమిటి పతివ్రతా ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాకుల పడుతున్నాను, వ్యాకుల చెందుతున్నాను. ఇంత వ్యాకుల మిత్రమా, తమరి వాలకం చూస్తుంటే నాకు ఒక చిన్న అనుమానం వస్తున్నది. ఏమిటో అది? తమరు పురుషాగ్రేసరులు కదా. నిస్సందేహంగా నోటికి వాళ్ళు అక్కయ్య గారికి కూడా కోపం వచ్చినట్టు. మిత్రమా, మాట వరసకి లేవయ్యా. పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. అవునవును. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని అనుకున్నాను. మీకు ఆ సందేహం వస్తుందని నాకొరొకరు కొట్టివా మరి. నా భార్యకు ఉపదేశించిన నిమిత్తం ధర్మములు ఎవరు పరులకు ఉపదేశించడికే కదా. అమ్మాయి మీ ఆయన చిలక పలుకులు ఆవేళ వెళ్ళవచ్చు కానీ ముందు పురాణము కానీ ఇదిగో అన్నయ్య. తొందరగా ఉన్నారు. ధనీ అధనుడు రూపసి నొప్పనివాడు వివేకి మూఢభావుడు రోగుణను గత రోగుణనక అంగన పతిని పాడు పవలయో కామధ్వంసీ మిత్రమా, మా చెల్ల ఎంత చక్కగా పడిందో విన్నవాటయ్యా. వరహాలు కెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వెళ్ళవేసిన కానీ పద్య భావమంతయు అరటివండు చర్చ విధించి చెప్పండి. భావము చెప్పమందువా మిత్రమా. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము పాపం అనారోగ్యవంతుడు కానిము, ఇంకనో మిత్రమా వివేకవంతుడు కానిము మూఢభావుండు కానిము, వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుచూ ఉండవలయునని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. అవునవును. ఆతడు ఇప్పుడు బ్రతిక ఉన్నచో తీసి పట్టెడు పంచదార నోటు. ఈ పద్యం వినిపించిన మా ఇంటితో మరి 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 మరీ లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము. ఎన్నో పెళ్లి పెళ్ళామన్నయ్య? అంటే కాసుల పేరు వాని పేర్లు మనకు రావు కానీ నగలన్నీ వాటి మీద దిగేసుకొని బులాగి బొమ్మల అమ్మన గుమ్మను నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతున్నాడు. మాటలు మూతి విరుపులు ముక్కు విరుపులు విసువిసులు రొసరొసలు సామాన్య మా మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి, నా ముక్కు రొమ్ము కట, నా దవడలు చప్పిడి దవడలు, దగ్గరకు వచ్చిన పొడుగు గంపడం మాట్లాడిన దుప్పరు తుపానుడమ్మాయి. అసలు నా రూపం చూచి పెళ్ళినాడే అసహ్యపడిందట. ఏమిటి పల్లకిలో తల వంచుకుని కూర్చున్నది 10 పాళ్ళందరికైనా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకొని తీరవలసింది పురాణ విధముగా ఘోషిస్తుందా. దానికి తగ్గమో ఇప్పుడు తేలగా. అన్నయ్య గారు, మా వదిన గారు చక్కగా చదువుకున్న వారే కదా. అదేనప్పుడు వచ్చిన చిక్కంత అందుకే దానికి ఇంత అదిరిపాటు. ఆయన ఇప్పుడు ఆడంగులు కారమ్మాయి మర్యాదలు మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి పని బాసులు 10 కలిసినవి, ఎక్కువ సిగ్గులు 7 కలిసినవి, పనికి మాన వేషాలు పట్టరాని రోషాలు రచ్చలకే కిరాద్ధాంతాలు సీమల దాడి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవారి నోట అన్నే కదటయ్యా. తండ్రి గారు నాయన గారు సైమగా వచ్చి పిలిచినారు. లోనికి చూచి వచ్చారు. నేడెందులకు మామగారు స్వయముగా వచ్చి పిలిచి ఉన్నారు. ఎందులక మన పురాణము మాటగలపడం సగల ఫలమైన అమ్మాయి. అంతేనా? చెడు శకునము చెడు కలయును చెడు భయమును చెడు గ్రహమును చెడు స్నేహము చెడు బద్ధమును జముగా
రాలేదేంటమ్మా? అదిగో మాటల్లోనే వచ్చుతున్నారు. పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము, శీఘ్రముగా కార్యస్థానములకు పోవలసి ఉన్నది. అయ్యో దేవుడా, పొద్దు వానడం లేదు, భోజనాశనం తీరలేదు, అప్పుడేమి తొందరపైన ఆసనమైనదయ్యా? మరి ఏమీ లేదు మిత్రమా, నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకొన నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. అయ్యో, అలాగైనా కార్యభారం అధికమై మీకు ఆయాసము కలుగునేమో నాథా? అవునవును, నాకును అట్లే ఉన్నది, కానీ తండ్రి గారికి విశ్రాంతి కల్పించే నిమిత్తము తల ఎగ్గ తలుచుకున్నాను. నీవు లోనికి నా ప్రయాణానికి ఏర్పాటు శీఘ్రముగా దుస్తులు సిద్ధం చేసింది. మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడు చుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత గృహభారము మోపునదాల్చి తండ్రికి కూరుచుండుటకు అనువైన విరామమివ్వండు చేకురం చేయును. పుత్రుడని చెప్పగజల్లును వార్తకంబున, ఆ పుత్రుడు వార్తకంబున చేయతను భవ ప్రతతి చేత సపర్యలు కాంతును ఆతడే మిత్రమా. మిత్రమా, అట్లయినా నేను చిన్ననాడే మా నాన్నగారికి చాలా విశ్రాంతి కలిగించినానయ్యా. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఎట్లంటావా? ఆయన పొడుము గుండలు బగలగొట్టి ప్రతి దినము పొడుము తయారు చేసుకున్న అవస్థ నివారించినాడు. కూడా గోచులు తెగించి ప్రతి దినము పొడుముకున్న అవస్థ కూడా తప్పించినాడు. చెడక మూడవది పంచాంగం రచించి గాలిపటములు కట్టి ప్రతి దినము వచ్చిపోయి వంటకు ముహూర్తములు పెట్టి బాధ కూడా తప్పించినాడు. సందేహం ఉన్నది మిత్రమా. వెలవెలనందిని మరిగి దుర్విటుడు, వెలవెలనందిని మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని రోయి విధముగాను సంతతమ్మును వ్యాపార చింతదవిలి మన పురాణ ప్రమేయమే, పురాణ ప్రమేయమే, మన పురాణ ప్రమేయమే. ఎంత మాట అన్నావు మిత్రమా, ఎంత మాట అన్నావు. మిత్రమా, అవ్వా ఎంత మాట అన్నావయ్యా. వెలవెలంది వారికి దుర్విటుడు తన ధర్మపత్రిని రోసిన విధముగా మన పురాణ కాలక్షేపములకు భంగము కల్పించునా మిత్రమా. అటుల ఎన్నటికీ జరగనేది మిత్రమా. చూడు, ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుచున్నవి కదా. అందు మంచి మార్గములను ఎంచుకొని మనమును అనుసరించవలేని మిత్రమా. చూడు, కుమ్మర పురుగు ఎంత చిన్నదో చూచావా. కుమ్మర పురుగు, కుమ్మర పురుగు పంకమున కుమ్మరుచూ అయినప్పటికీ మలినంగు నేనా
నిప్పును అంటకుండా జనుంచాత్పున అటులనే లౌకిక వృత్తులందు నిత్యం చరించుచుండియో క్రమ్ము కొనందనీయమియు కాదే వివేకమనంద మిత్రమా కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకుందాము. చాలా మంచిది కదా. తమకు సమ్మతమేగా అవును. మిత్రమా, నూతనముగా వ్యాపార వృత్తులకు ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకొనుచున్న శుభ సందర్భమున ఆ వేణుగోపాల స్వామిని ఆ లీలా మానుష విద్య నుండి మనసారా ఛానించుకుందాం మిత్రమా. లీలా మానుష విగ్రహం రావేలా దర్శనమీ మానుష విగ్రహం సచ్చిదానంద స్వరూప